ఘోర ప్రమాదానికి లోనై పెను విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమానాన్ని గాల్లో ఎగురుతుండగా ఆర్యన్ అనే ఓ టీనేజర్ వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆ వీడియో తీసిన తర్వాత అతనెంతో డిస్టర్బ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుండడంతో వీడియో తీశానని, ఆ తర్వాత ఆ విమానం పేలిపోవడంతో చాలా భయపడినట్లు చెప్తున్నాడు. అంతేకాదు, ఇక జీవితంలో విమానం ఎక్కను అంటూ కూడా బెంబేలెత్తినట్లు అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆర్యన్ తీసిన వీడియోలో ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ చాలా కిందగా ఎగరటం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఫ్లైట్ తాలూకా ఫ్లాప్స్ కూడా తేడాగా ఉండటం గమనించవచ్చు. విమానం బాగా కింద నుంచి వెళ్తుండడంతో స్నేహితులకు చూపించేందుకే తన ఫోన్లో రికార్డ్ చేశానని ఆర్యన్ చెప్తుండగా, అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని లక్ష్మీనగర్లో ఆర్యన్ కుటుంబం నివసిస్తోంది. తన ఇంటిపైన ఉన్న సమయంలోనే ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ 7878 విమానం గాల్లో తూలుతూ పెద్ద మంటలతో కూలిపోవటం అతడు రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. శనివారమే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఆర్యన్, ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లటం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. మా ఊరిలో స్నేహితులకు చూపించాలని ఆ వీడియో తీశాను, కానీ అది ప్రమాద దృశ్యం అవుతుందని ఊహించలేదు. విమానం గాల్లో తూలటం, తర్వాత పెద్ద శబ్దంతో మంటలు చిక్కుకోవటం చూసి చాలా భయపడినట్లు చెప్పుకొస్తున్నాడు ఆర్యన్. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్యన్ సరిగా నిద్రపోవటం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పదే పదే పలు మీడియా ఛానల్స్ నుంచి ఫోన్ కాల్స్ రావటం కూడా ఇబ్బందికరంగా మారినట్లు చెప్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత ఒక్క ఆర్యన్ మాత్రమే కాదు, మొత్తం లక్ష్మీనగర్ వాసులు కూడా భయాందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు. अर्जुन का आया था, मैंने विमान જોયું પાસથી તો મને એવું લાગ્યું કે આ પાસથી જાય છે તો વિડીયો ઉતારું તો મારે દોસ્તને બતાવી, એટલા માટે મેં વિડીયો ઉતાર્યો. તો વિમાન જતું હતું તો એરપોર્ટ છે તો એરપોર્ટ પર ઉતરે છે એવું લાગ્યું હતું મને. હવે નીચે ઉતર્યું તો આગ નીકળી તો ગમ પડ્યો, ब्लास्ट થઈ ગઈ છે. फिर आपने देखने के बाद आपने क्या किया? किसी को बताया, फ़ोन किया या डर गए? डर गया था मैं तो. મારી બેનને બતાવ્યું હતું.